మూడో వన్డేలో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. లార్డ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. దీంతో భారత్ 50 ఓవర్లలో కేవలం 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ 138 పరుగులు చేసినప్పటికీ విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. 388 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్ 147 పరుగులతో శుభారంభాన్నిచ్చారు. తర్వాత గిల్ 78 బంతుల్లో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్కు 113 పరుగులు, రోహిత్ 111 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కూడా 60 బంతుల్లో 74 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. అతను 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అవుట్ అయ్యాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తరఫున బెన్ డకెట్ 135 బంతుల్లో 141 పరుగులు చేశాడు. జేకబ్ బెథెల్ 91 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 192 పరుగులు, ఆ తర్వాత జో రూట్ 74 పరుగులతో నాటౌట్గా నిలవగా జాస్ బట్లర్ 41 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి 19 బంతుల్లో 63 పరుగులు చేసి ఇంగ్లాండ్ స్కోరును 387కి చేర్చారు. భారత్పై వన్డేల్లో ఇంగ్లాండ్కు ఇదే అత్యధిక స్కోరు. భారత్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. అయితే మ్యాచ్ ఓడిన టీమిండియా పోరాడిన తీరుపై అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ ఓడించే వరకు మ్యాచ్ను తీసుకెళ్లి ఇంగ్లాండ్ను భయపెట్టడంపై హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ అద్భుతమైన సెంచరీతో తిరిగి ఫామ్లోకి రావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు.